విశ్వం భూమి 7th క్లాస్ సోషల్ ఫస్ట్ చాప్టర్ ఎస్జిటి స్టడీ సర్కిల్లో బిట్స్. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇలా అంటారు, ఖగోళ శాస్త్రము అని. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. కాస్మాలజీ రష్యా భాషలో విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని అంటారు. ఆస్ట్రానమీ అంటే ఇంగ్లీష్లో విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అని ఇంగ్లీష్లో అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. గెలీలియో. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. గెలీలియో. ప్రస్తుతం విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది? 13.7. విశ్వం అనే పదం యూనివర్సం అనే భాషాపదం నుండి ఏ భాషాపదం నుండి ఉద్భవించింది? లాటిన్ భాషాపదం. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్ గెలాక్సీలు. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి సెకనుకు ప్రయాణిస్తుంది. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఈజిప్టు దేశస్థుడు టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్ ప్రతిపాదించాడు. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంట్ ప్రతిపాదించాడు. విశ్వం ఆవిర్భావం గురించి తెలిపేది మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ. విశ్వం ఆవిర్భావం గురించి తెలిపేది మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ విశ్వం ఆవిర్భావం గురించి తెలిపేది ఎవరు తెలుపుతారు? విశ్వం ఆవిర్భావం గురించి ప్రతిపాదించింది మొదట జార్జియస్ లెమైటర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది? ఫ్రెంచ్ పదము. 10వ పంచవర్ష ప్రణాళిక విపత్తుల నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్వహించబడింది. భూమి యొక్క అంతర్గత పొరలు, భూపటలం, భూప్రవాహం, భూకేంద్ర మండలం. భూమి యొక్క అంతర్గత పొరలు, భూపటలం, భూప్రవాహం, భూకేంద్ర మండలం. జలయుత గ్రహం అని ఈ గ్రహాన్ని అంటారు, భూమి. జలయుత గ్రహం అని ఈ గ్రహాన్ని అంటారు, భూమి. అట్మోస్ అనే గ్రీకు పదానికి అర్థం ఆవిరి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21%. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం 0.03. వాతావరణంలో ఆర్గాన్ శాతం 0.93. స్పైరా అనే గ్రీకు పదానికి అర్థం గోళం. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. టెలిస్కోప్ పరికరాన్ని గెలీలియో తయారు చేశాడు. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. యూనివర్సం అంటే అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. యూనివర్సం అంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకు దూరం 1,20,000. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం బిలియన్ సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. ఎన్విరోనర్ అంటే అర్థం పొరుగు. లితో అంటే అర్థం రాయి. ఎన్విరోనర్ అంటే అర్థం పొరుగు. భూమి యొక్క ఉపరితలం 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది.
భూమి యొక్క ఉపరితలం 71% నీటితో ఆవరించి ఉంది. భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉండే నీటి భాగం భూగర్భ జలం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్. బయోస్ అంటే జీవం. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయంను విపత్తు అంటారు. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహంను వరద అంటారు. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించటాన్ని భూకంపం అంటారు. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించటాన్ని భూకంపం అంటారు. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. భూమి ఉపరితలంలోని నీటి పొరను జలావరణం అంటారు. పర్యావరణంలోనికి వివిధ మలినాలు కలవడాన్ని కాలుష్యం అంటారు. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? కోపర్నికస్. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఇతను పోలిష్ దేశస్థుడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ ఈజిప్ట్ దేశస్థుడు. టాలమీ ఏ దేశస్థుడు? ఈజిప్ట్ దేశస్థుడు. మహావిస్ఫోటన సిద్ధాంతం జార్జియస్ లెమైటర్ ప్రతిపాదించాడు. ఖగోళ శాస్త్రంలో పరిశోధన బెల్జియం. ఖగోళ శాస్త్రంలో మొట్టమొదటిగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి గెలీలియో. పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. పర్యావరణ దినోత్సవం జూన్ 5. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. లితో మరియు స్పైరా అనగా శిలావరణం. లితో మరియు స్పైరా అనగా శిలావరణం. హైడర్ మరియు స్పైరా అనగా జలావరణం. అట్మోస్ మరియు స్పైరా అనగా వాతావరణం. బయోస్ మరియు స్పైరా అనగా జీవావరణం. ఆక్సిజన్, మన వాతావరణంలో ఆక్సిజన్ శాతము 21%. నైట్రోజను 78%. CO2 0.03. ఆర్గాను 0.93. సహజ పర్యావరణం అనగా శిలావరణం. సహజ పర్యావరణం శిలావరణం. మానవ పర్యావరణం వ్యక్తిగత కుటుంబం. మానవ నిర్మిత పర్యావరణం రహదారులు, భవనాలు. పర్యావరణ క్షీణత కాలుష్యం. భూమి లోపలి రెండవ పొర భూప్రవారం. భూమి లోపలి రెండవ పొర భూప్రవారం. ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించినది? మహావిస్ఫోటన సిద్ధాంతం. ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించింది? మహావిస్ఫోటన సిద్ధాంతం. ఇంతటితో 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది.